నమస్తే, బాగున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఈరోజు ఉల్లికారం గుత్తి వంకాయ. ఆ ఉల్లికారం ఒక్కటి ఉంటే మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అందులో నేను కొంచెం దొండకాయలు ఉల్లికారం, తర్వాత గుత్తి వంకాయ ఉల్లికారం చూపిస్తానండి. ఇవన్నీ గుత్తి వంకాయలు కోసి ఇట్లా నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకున్నాను. దొండకాయలు కూడా ఇలా 4 పక్షాలుగా. ఈ రెండు ఒకే రోజు కాదని, మీకు ఈ కారం ఉల్లికారం ఉంటే ఎన్ని వెరైటీలన్నా చేసుకోవచ్చు. మీకు ఇందులో ఇప్పుడు 2 చూపిస్తానమాట. దానికోసం నేను ఇంత ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అవి వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయ వేపేసుకుందాం. బంగాళదుంప ఉల్లికారం, ఈ ఒక్క కారంతో చాలా చేసుకోవచ్చండి. ఇవి వేగుతూ ఉంటాయి. మనం ఈలోపు వంకాయలు కూడా వేయించుకుందాం. ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఇవ్వండి 2 వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. ఇలా జీలకర్ర కొంచెం, ఎంత చింతపండు అండి, కొంచెం ఉల్లిపాయ తీపి లేకుండా అనమాట. అందులోనే మనం కారము, పచ్చికారము, పసుపు, ఉప్పు మొత్తం కలిపి మిక్సీ చేయాలండి. అది మెత్తని పేస్ట్లా కాదు, ఉల్లిపాయ నలిగినట్టు అన్నమాట. వంకాయలు వేయించుకుందాం. ఇంకొంచెం ఎక్కువే పడుతుంది నూనె. ఇట్లా కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నానండి. మనం ఇందులో ఏ పోపు గింజలో వేయాల్సిన అవసరం లేదు. కొంచెం సాల్ట్ కలుపుకున్నాం. ఇలా మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇందులో పెట్టి మగ్గనిద్దాం. చక్కగా మగ్గిపోతాయి. వెల్లుల్లిపాయలు పచ్చి వేస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం చింతపండు, ఇందులోనే పసుపు, మన కర్రీకి ఎంత సరిపోద్దో అంత సాల్టు, తర్వాత కారం అండి. అలాగే ఇవి వేయించి పొడి కొట్టుకున్న ధనియాల పౌడరు, 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసాను. ఈ ఉల్లిపాయ వేగాక అవి ఇందులో కలిపి మిక్సీ వేసేయాలండి. మనం ఇప్పుడు ఉల్లిపాయలు ముందే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇందులో ఎక్కువ వేగవస్తుంది అంట. వంకాయలు వేగాక కారం వేసేసి ఒక 2-3 నిమిషాలు వేస్తే అయిపోద్ది కర్రీ. ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం. ఈలోపు మనకు వంకాయలు కూడా కొంచెం మగ్గిపోతాయి. ఇవన్నీ ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇలా వేగితే చాలు. ఇప్పుడు జార్లోకి తీసేసుకుందాం.
దొండకాయలు కూడా వేయించుకుందాం మళ్ళీ. ఆయిల్ వేస్తున్నాను దొండకాయలకి. కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, చూపించడం కోసమని కొంచెం అంటే 1/2 కేజీ ఉన్నాయండి. ఈ 1/2 కేజీ వంకాయలు కొంచెం చక్కగా మగ్గిపోతున్నాయి చూసారా. అవి వేగిపోయినాయి. దొండకాయలు వేసేస్తున్నాను. మూత పెట్టేసి మగ్గనిద్దామండి కొంతసేపు. ఈలోపు నేను ఉల్లికారం వేసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఉల్లికారం. ఉల్లిపాయలు మెత్తగా నలగనీయకుండా పేస్ట్ లాగా ఇలా ముక్కలు కనిపించాలన్నమాట. ఇదిగోండి ఈ టైంలోనే ఉప్పు చెక్ చేసుకోండి. వంకాయలు చూసారా చక్కగా మగ్గిపోయినాయి. ఇగో మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకున్నాం. ఉల్లికారం వంకాయలు చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోండి. పసుపు అన్నీ వేసేస్తాం మనం ఇందులో. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. దొండకాయలు చూద్దామండి ఒకసారి. చూసారా చక్కగా వేగిపోయినాయి దొండకాయలు. ఇందులో కొంచెం కరివేపాకు, ఇలా కారంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో కూడా కరివేపాకు వేసేస్తున్నాం. ఇవి వేగిపోయినాయండి. ఇందులో కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ కారం అంతా దొండకాయలు పట్టే కదా ఒక్క చుక్క వాటర్ వేద్దామండి. కొంచెమే అట్లా మాడకుండా. మూత పెట్టేద్దాం. మళ్ళీ ఇది కూడా చూద్దామండి.
వంకాయలు చెదరకుండా జాగ్రత్తగా కలబెట్టుకోండి. చూద్దామండి, ముందు ఫస్ట్ దొండకాయ చూద్దాం. అయిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చేసింది. పొయ్యి ఆపేస్తున్నాను. ఇంకా మనము ఉల్లిపాయలోనే సాల్ట్ కారం చెక్ చేసుకున్నాం కాబట్టి సరిపడా మనకేం చెక్ చేయాల్సిన పని లేదు. దొండకాయ ఉల్లికారం బంగాళదుంపలతో కూడా చేయొచ్చండి. బంగాళదుంపలు కూడా అలాగే వేపేసి చక్కగా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. స్మెల్ భలే వస్తుందండి. దొండకాయ ఉల్లికారం అనుకోండి. ఇప్పుడు వంకాయ కూడా చూద్దాం. అబ్బా, అంత మంచి వాసన వస్తుందండి అసలు. ఇదిగోండి, ఆయిల్ పైకి వస్తే మనకి అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి ఆపేసి, కొత్తిమీర లేదండి, మీరు కొత్తిమీర చల్లుకోండి. తీసేసుకున్నాం దీనిలోకి. ఎమ్మీగా ఉందండి. ఇదిగోండి, దొండకాయ ఉల్లికారం, వంకాయ ఉల్లికారం. ఆ ఉల్లికారం ఒకటి ఉంటే 3 చేసుకోవచ్చని మీకు 2 రకాలు చూపించాను. మీకు నచ్చినాయండి, అసలు చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేస్తాను అసలు. మనం ఉల్లిపాయలు చిన్న చింతపండు వేసాం కదండి, ఆ స్వీట్నెస్ లేకుండా లైట్ పులుపుతో చాలా టేస్టీగా ఉందండి అసలు. దొండకాయ కూడా చూస్తాను, వంకాయ కూడా చూస్తాను. ఇది ఇలా తింటాం కంటే కాలిపోతుందండి. ఇట్లా కాయగా ఉండాలన్నమాట. మనం ఎక్కువ కలుపుకోకూడదు, అంతే. నిజంగా చెప్తున్నాను, చాలా 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 ఎమ్మీగా ఉన్నాయండి 2. ఒకసారి ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.